ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి ఇవే మా హృదయపూర్వక నమస్సులతో వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక నమస్సులు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారికి, అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారు, తిరువురు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు, అలాగే స్పెషల్ సిఎస్ టూరిజం అండ్ కల్చర్ అజయ్ జైన్ ఐఏఎస్ గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ లక్ష్మీ షా గారు, వీరందరికీ హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. ముందుగా సంవిధాన్ హత్యా దివస్ 2025 ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. మరి ఈనాటి కార్యక్రమాన్ని వందే మాతరం జాతీయ గీతంతో ప్రారంభించుకుందాం. జాతీయ గీతం ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. వారిలో ఒకరు ప్రముఖ వైద్యులు, ప్రముఖ సంఘ సంస్కర్త డాక్టర్ జి సమరం గారు. వారి తండ్రి స్వాతంత్ర సమరయోధులు గౌరా గారు 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎంతగానో బాధపడ్డారు. ఆ తర్వాత సరిగ్గా ఒక్క నెలకి అంతే 1975 జూలై 26న వారు ఆ బాధపడినందుకు మదనపడి దూరమయ్యారు. వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రముఖ వైద్యులు, ప్రముఖ సంఘ సంస్కర్త డాక్టర్ జి సమరం గారు నాటి పరిస్థితులను ఒకసారి పంచుకోవాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. సమరం గారు.